ఏమైంది విన్న ఇంకా స్కూల్కి పోలే? ఏం చేయమంటే ఎందుకు? ఇవాళ అమ్మమ్మ వచ్చిందని ఎల్లమ్మకి ఎట్టుకున్నామని మా అమ్మ అనుకుంది. అంటే నేను స్కూల్ ఇంకోనని అనుకున్నా. ఇక మళ్ళీ మా మమ్మీ రెడీ చేసి పంపిస్తాను. అవునా? రెడీ చేసి పంపిస్తుందా? మరి ఒకటే జడేసుకున్నావు? ఏం చేయాలి మమ్మీ? అన్నం అన్నం పొంగితే అటే ఈ జడ ఒక జడ వేసి ఒక జడ కట్ అయిందా? ఇవాళ ఇంటికాడ ఉంటే ఏం చేస్తాను అనుకున్నావు? ఇక మళ్ళా గుడాలు ఉంటాయి, మళ్ళా పాశం ఉంటుంది, ఇంకా పులుగం ఉంటుంది, ఇంకా అప్పాలు చేస్తారు ఏమన్నా? చేస్తాం. చేసుడేనా? ఎన్ని చేస్తారు? బాగా చేస్తారు? కొన్ని చేస్తారు? ఒక్కటి రెండేనా? గన్నునికి చేస్తాం. దేవుడికి ఇంకా ఫుల్ కావద్దా? అవన్నీ దేవుడే తింటాడా? దేవుడు తినడు. అక్కడ ముంగట పెట్టి మొక్కుతే ఎప్పుడన్నా ఒకసారి దేవుడు తింటాడు. నువ్వు తినిపించినావు ఎప్పుడైనా దేవునికి? తినలే? నువ్వు చూసినావు? ఎప్పుడు చూడలే కావచ్చుకా దేవుడు తినంగా. నువ్వు పెడితే ఎప్పుడైనా తిన్నాడా? కొంచెం తిన్నాడు. కొంచెం తిన్నాడా? మరి గణపతి అప్పుడు మొక్కుతావుగా, అప్పుడు తిన్నాడా గణపతి? కొంచెమే తిన్నాడా? ఆయన అప్పుడు అందరి ఇంటికాడ తినాలి కదా, అందుకే వాళ్ళ ఇంటికాడలో కొంచెం కొంచెం తినుకుంటా వేయకపోవచ్చు కదా. మళ్ళీ కడుపు ఫుల్ టైట్. అది మొత్తం తింటుంది, కొంచెం కొంచెం మంచిగా తింటుంది. ఎల్లమ్మ దేవతనా? మొత్తం తింటుందా? అందుకే ఎల్లమ్మకు మొక్కు, మరి మంచిగా మొక్కవు. మొక్కుతానవా? ఏం మొక్కినవ్వు నువ్వు? చెప్పాలి ఎందుకు? మళ్ళీ నువ్వు ఏదన్నా ఒకటి ఎల్లమ్మ దేవతకి మొక్కుతావు. మళ్ళీ నేను మొక్కుతానా? అమ్మ, మీ టీచర్ కొట్టద్దని మొక్కినావు కావచ్చు కానీ. ఏం మొక్కినావు? చెప్పలేవు? చెప్పవా? కోరికలు చెప్పద్దా? సరే, బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు వచ్చినాక పోదాం. బాయ్ బాయ్. స్కూల్కి పోతే పని అయిపోద్ది. జల్లి దేవుడికి మొక్కుకోవచ్చు.